కొంచెం గట్టిగా చారులో వేస్తారు చూడు పోపులు, ఆ పోపులు ఫ్లేవర్ తేలి జీడిపప్పులు దీంతో పాటు ఆయిల్లో బాగా రోస్ట్ అయినాయి కదా, కమ్మగా ఉన్నాయి. ఇదేమో ప్రాన్స్ ఫ్రైడ్ రైస్. హాయ్ మై హలో నమస్తే అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. మా ఈరోజు మ్యాటర్ ఏంటంటే, మా అక్కని గత 25 రోజుల నుంచి మా ఇంట్లోనే ఉందన్నమాట. అందుకని ఈరోజు డ్రాప్ చేద్దామని చెప్పేసి వాళ్ళ ఊరు తీసుకెళ్తున్నాం. గణపవరం ఇక్కడే మా ఆకివీడి దగ్గరలోనే ఉంటుంది. ఒక 20 to 25 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ దింపడానికి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు లోపలేంటి ఆల్రెడీ ఏదో సౌండ్లు వస్తున్నాయి. మా అక్క పాపం ఏడు చేస్తుంది. ఎందుకక్క 20 రోజులు ఉండి అలవాటు పడిపోయి మాకు వదిలి వెళ్ళాలంటే ఏడోక మా అక్కని డ్రాప్ చేయడానికి గణపవరం వెళ్తున్నాం అనమాట. దగ్గరగా 20-25 రోజులు మాతో పాటు ఉంది. అసలు అదృష్టం ఉండాలిరా, ఇలాగా కష్టాల్లో వచ్చి మొత్తం ఆదుకునే వాళ్ళు. ఇప్పుడు పాపం కొంచెం ఎమోషనల్ ఫీల్ అయింది అనమాట వెళ్ళిపోయే ముందు. ఇప్పుడు డ్రాప్ చేయడానికి గణపవరం వెళ్తున్నాం. ఇక్కడ నుంచి పక్కనే మాకు ఒక 30 minutesలో వెళ్ళిపోతాం. అయినా సరే ఎంత ఎమోషనల్ ఫీల్ అయిపోతుంది. డ్రాప్ చేసి వచ్చేద్దాం. మా అక్కని దింపేసి ఇక్కడే గణపవరంలో రాజు ఫ్యామిలీ రెస్టారెంట్ అని ఉంటే ఫుడ్ ఎలా ఉంటుందో చూద్దామని వచ్చాం. రెస్టారెంట్ అయితే చాలా బాగుంది, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బాగుంది. మెనూ సింపుల్గా రెండు పేజీలో తెగ్గొట్టేశారు. ఐటెంలు మాత్రం 1 నుంచి మొదలెడితే 212 ఐటమ్స్ ఉన్నాయి. నాన్ వెజ్ స్టార్టర్లు అన్నీ చైనీస్ అనమాట. ఇందులో ఒక 2 స్టార్టర్లు చెప్పాను వస్తాయి. ఇంకా చాలా ఉన్నాయి. పలావులు, సోనా పలావ్, సోనా మసూరి రైస్ అనుకుంటా. చాలా బాగుంది గైస్, చూడడానికి అయితే చాలా ఉంది, చాలా గొప్పగా ఉంది. ఎక్స్పెక్ట్ చేసింది కన్నా చాలా బాగుంది. టేస్ట్లో ఎలా ఉంటాయో చూద్దాం. ఆనియన్స్, నిమ్మకాయలు ఇచ్చారు, ఫ్రీయే గైస్, డబ్బులు కాదులే. ఆనియన్స్ కూడా మంచి నీట్గా కట్ చేశారు. మామూలుగా అయితే కొన్ని రెస్టారెంట్లు ఏమవుతాయి అనుకుంటున్నారు, మధ్యలో మొక్కలు వంటకు వాడేసి ఆ మూల మొక్క ఈ మూల మొక్క బిర్యానీలో నంచుకోవడానికి ఇస్తారు. మొక్క వల్ల మామిడి చెక్కలు పెట్టు. నేనే తిట్టాను రా. ఏమని తిట్టాను గుర్తులేదు, ఎన్నిసార్లు తిడతాను. చికెన్ మెజెస్టిక్ స్టార్టర్ చెప్పాను. మామూలుగా అయితే ఇది సాసులతో గట్ట వస్తుంది, ఇది ఫుల్ డ్రైగా వచ్చింది. పైన జీడిపప్పులు అవన్నీ కూడా వేశారు. ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు. చూడడానికి ఎదిరిపోయింది. టేస్ట్ చూసేద్దాం ముందు వచ్చేది. అదే ఆల్రెడీ మొక్క తినేసావు కదా, నేను చెప్పు. తెలుసురా, నువ్వు ప్లేట్లోకి రాకముందే ఈ ప్లేట్లో ఉండగానే తినేయాలి. ఎండుమిరపకాయ కూడా తినే. ఒరే డైటే రా, వీడియో కోసం తింటున్నాడు రా. వీడియో కోసం అని చెప్పి తర్వాత తినేస్తాలేమయ్యా, నాకు తెలుసు. మొత్తం డ్రైగా వచ్చింది మాయా. ఒకటి పెద్ద పీసు, ఒకటి చిన్న పీస్ అయితే మాత్రం బాగానే ఉంది టెక్స్చర్. టేస్ట్ చూద్దాం. అయ్యా మిరపకాయ చూసేవా ఎలా ఉందా? నాకోసం చిన్న మొక్క తినవా? చాలు ఆడ పెట్టి ఓవర్ యాక్టింగ్ అని కామెంట్ వచ్చేది. ఆల్రెడీ దీనికి వచ్చేది కామెంట్, ఎవడాడే ఓవర్ యాక్టింగ్ చేస్తాడు పొట్టాడు. ఓకే తినరా. కొంచెం గట్టిగా చారులో వేస్తారు చూడు పోపులు, ఆ పోపులు ఫ్లేవర్ తేలి కొంచెం సాల్ట్ ఎక్కువైంది. పల్లె టేస్ట్ బాగానే ఉంది. అంటే ఈ మెజెస్టిక్ సాసులతో అలవాటు అయిపోయి ఇలా తినడం కొంచెం కొత్తగా అనిపిస్తుంది. అందుకని మనకు సాస్ కూడా ఇచ్చేసారు. సాస్ కావాలంటే సాసులో ముంచుకొని పర్వాలేదు, బాగానే ఉంది, యావరేజ్. నెక్స్ట్ స్టార్టర్ కాజు చికెన్ డ్రై. చూడడానికి చాలా బాగుంది. పైన కారప్పొడి కూడా జల్లారు అనమాట. ఫుల్ డ్రై ఐటమ్. టేస్ట్ చూద్దాం ముందు. చికెన్ పాప్కార్న్లా ఉంది, KFC లాగా కూడా ఉంది. జీడిపప్పులు ఎక్కడ ఉన్నారా? ఇదిగోండి సార్, జీడిపప్పు 1, 2, 3. ఒక్క చికెన్ ముక్కకి ఇన్ని జీడిపప్పులు ఉన్నాయి. టేస్ట్ చూద్దాం. ఆల్రెడీ తినేసాడు. చాలా బాగుంది దీని టేస్ట్. మరి అంత క్రిస్పీ లేదు, లోపల చికెన్ చాలా సాఫ్ట్గా ఉంది. జీడిపప్పులు దీంతో పాటు ఆయిల్లో బాగా రోస్ట్ అయినాయి కదా, కమ్మగా ఉన్నాయి. సాస్లో నంచుకొని తిందాం. అదిరిపోయింది దీని టేస్ట్. మస్ట్ ట్రై ఐటమ్ మాత్రం కాజు చికెన్ డ్రై. ఇందాక స్టార్టర్ యావరేజ్, కానీ ఇది మాత్రం అదిరిపోయింది టేస్ట్. మస్ట్ ట్రై. ఇక్కడికి వస్తే కాస్ట్లో చెప్తా, లాస్ట్లో బిల్లు తీసుకున్నాక చెప్తా. మెయిన్ కోర్స్ కోసం 2 బకెట్లు ఇచ్చారు. ఒక బకెట్లో ఏమో షేర్వా ఉంది, ఒక బకెట్లో ఏమో పెరుగు చట్నీ ఉంది.
ఏం చేస్తావు దాంతో? స్నానం చేస్తావా? డొక్కు అవునులే, నువ్వు చేసే స్నానానికి ఈ డొక్కు కింద కాదు, ఈ నీళ్ళు సరిపోతాయి నీకు, చాలు నీకు. ఎలాగో 4 రోజులు ఒకసారి స్నానం. మళ్ళీ ఇచ్చారు ఉల్లిపాయలు ఫ్రీ. ప్లేట్ ఉల్లిపాయలు మాత్రం తగ్గించేస్తా. మిక్స్డ్ బిర్యానీ చెప్పాం. ఇందులో మటను, ఇదేంటిది, చికెను, రొయ్యి ఉండమంటావా? ఇది గైస్ రొయ్యి చూడండి ఎంత ఉందో. రొయ్య కూడా వచ్చింది. అర్జెంట్గా దీన్ని టేస్ట్ చూద్దాం. మటన్ అయితే పర్లేదు, బాగానే కుక్ అయింది. అబ్బా కాలిపోతుంది రోజు. మటన్ చాలా స్మూత్గా ఉంది, మొక్క ఉంది, గట్టిగా ఉంది. మటన్ పీసు, రొయ్య పీసు, చికెన్ పీసు 3 కలిపి టేస్ట్ చూద్దాం. తిన్నావా? తెల్లదు. తిను. పర్లేదు బాగానే ఉంది, కాబట్టి కొంచెం సప్పగా ఉంది. పర్లేదు బాగానే ఉంది కానీ సప్పగా ఉంది. ఇంకొంచెం టేస్ట్ ఉంటే బాగుండేది. ఇంకా కొంచెం ఆ కారం, ఆ ఫ్లేవరు, నెక్స్ట్ సాల్ట్ కూడా కొంచెం పడుతుందేమో అనిపించింది. మటన్ పీస్ గట్టిగా ఉంది కొంచెం. అంతే కదా, సాఫ్ట్గా ఉందన్నావు ఎదవా. డైలాగ్ చేంజ్ చేస్తూ ఇప్పుడు ఏం తెలియదు. వాళ్ళ నాన్నలు ఏదైనా చెప్పమంటే చెప్తాడు తప్ప పర్వాలేదు. మరి రాలేదని చెప్పలేము, అలాగని తోపని చెప్పలేము. యావరేజ్గా ఉంది టేస్ట్ అయితే. షేర్వా ఇచ్చారు కదా, షేర్వా టేస్ట్ ఎలా ఉందో చూద్దాం వేసుకుని. బాగా కలిపి బాగుందిరా షేర్వా. ఎందుకంటే ఇది చప్పగా ఉంది కాబట్టి షేర్వా కలుపుకున్నప్పుడు ఫ్లేవర్ బాగుంది. షేర్వా టేస్ట్ కూడా బాగుంది సపరేట్గా. ఫ్రైడ్ రైస్లోకి ఇంకా బాగుంటుంది షేర్వా. సాల్ట్ వేసుకున్నాయా కొంచెం? ఇందాక తిన్న మిక్స్డ్ బిర్యానీలో ఫిష్ కూడా వస్తుందంట. మధ్యలో తగిలింది నాకు. కొత్తగా ఉంది. చికెన్ అంటే ఇంత మెత్తగా ఉంది అనుకున్నాను, తర్వాత ఫిష్ అని తెలిసింది. ఇదేమో ప్రాన్స్ ఫ్రైడ్ రైస్. ప్రాన్స్ చాలా వేసారు, అంటే చిన్న ముక్కలు ఉన్నాయి, పెద్ద ముక్కలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. క్వాంటిటీ కూడా బాగానే ఇచ్చారు. ప్రాన్స్ ఫ్రైడ్ రైస్. ఇప్పుడు దాకా చికెన్ ఫ్రైడ్ రైస్, మటన్ అన్ని మిక్స్డ్ ఫ్రైడ్ రైస్లు తిన్నాం. ఇది ప్రాన్ ఫ్రైడ్ రైస్ అనమాట. ఎలా ఉంటుందని అని చెప్పాను టేస్ట్. కొంచెం రిస్క్ చేశాను, అయినా సరే టేస్ట్ చూద్దాం. దీని బాగుంది టేస్ట్. మిక్స్డ్ బిర్యానీ మీద బాగుంది, కాకపోతే ఆయిల్ బాగా ఎక్కువ వేస్తాడు. ఆయిల్ ఎక్కువ వేస్తాడు. ఎగ్ కూడా, అంటే ఎగ్ కావాలా ఎగ్ వద్దా అని అడిగారు, ఎగ్ వేయమన్నాను. ఎగ్ కూడా చాలా బాగా చేశారు. మరీ చిన్న ముక్కలు అయిపోకుండా కొంచెం పెద్ద సైజులో ఉంది. టేస్ట్ బాగుంది గైస్. ఫ్రైడ్ రైస్ రొయ్యలు, ప్రాన్స్ ఫ్రైడ్ రైస్ ఎలా ఉందంటే చికెన్ ఫ్రైడ్ రైస్ ఇంకా అదిరిపోద్దాం. ఫింగర్ బౌల్ కూడా ఇచ్చారు గైస్. అరే ఈ నిమ్మకాయ నువ్వు తీసుకురా, నిమ్మకాయ ఎందుకు ఇక్కడ బౌల్ నిమ్మకాయలు ఉన్నాయి గైస్. ఇంకా బిల్లు చూసుకుంటే చికెన్ మెజెస్టిక్ 240 రూపాయలు ఫస్ట్ తిన్న స్టార్టర్. కాజు డ్రై కూడా 240 రూపాయలు. మిక్స్డ్ బిర్యానీ 400. ప్రాన్ ఫ్రైడ్ రైస్ 300. చికెన్ ఫ్రైడ్ రైస్ 130 రూపాయలు. అంటే మీకు చూపించలేదు, అందులో కొంచెం ఉప్పు ఎక్కువ అయిపోయింది అనుకోండి. టేస్ట్ కూడా అంతగా ఏం లేదు. మామూలుగా ఒత్తి రోజుల్లో బాగుంటుందంట. ఈ ఫ్రైడ్ రైస్ నమ్మలేము. మిక్స్డ్ బిర్యానీలు 2, చికెన్ మెజెస్టిక్లు 2, డ్రింకులు కలిపి 2110 రూపాయలు అయింది. మేము చిన్నోడితో కలిపి 7 వెళ్ళి ఫుల్గా కడుపు నిండా తిన్నాము. కొంచెం చికెన్ ఫ్రైడ్ రైస్ కూడా మిగిలింది, అది కూడా పార్సల్ తెచ్చుకున్నాం. బెస్టా కాదనేది మీరు కింద కామెంట్ చేయండి. ఇప్పుడు ఇంటికి వస్తామయ్యా. ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఏం చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8ంటికి ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పటివరకు ఉంటాను మరి. జై